జై శ్రీమన్నారాయణ. మన కలియుగంలో తెలంగాణలో తిరుపతిగా పేరుగాంచేటువంటి శ్రీ భుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం మనం చూస్తున్నటువంటిది. ఇది 14వ శతాబ్దంలో ఏర్పడినటువంటి దేవాలయం. తిరుపతిలో పద్మావతి అమ్మవారి వివాహం చేసుకోవడం కోసం కుబేరుని దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు స్వామి. ఆ తీసుకున్నటువంటి ధనమంతా కూడా వడ్డీల రూపేణా పెరిగిపోయేసరికి స్వామికి భయం వేసి చింతతోటి ఆ బాధతోటి ఈ రుణం అనేది ఎలా తీర్చాలి అనేటువంటి ఆ యొక్క భయం చేత స్వామి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు ఎవరికి చెప్పకుండా. అలా వచ్చినటువంటి ఆ యొక్క స్వామి మనకు ఎదురుగా కనిపించేటువంటి ఆ యొక్క స్వామి వెనుక ఉన్నటువంటి పాదాల గుండు అంటారు. ఆ పాదాల గుండు కింద స్వామి తన యొక్క పాదుకలు ఇక్కడ ఉంచినటువంటి వాడై ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి ఒక చిన్న గుహలో, ఈ కొండ చివరిలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న గుహలో స్వామి తపస్సు చేసుకొని అక్కడే విశ్రమించాడు స్వామి. అలా విశ్రమించినటువంటి ఆ యొక్క స్వామి అక్కడే పడుకున్నటువంటి రూపం కూడా ఉంటుంది అక్కడ పైన ఉన్నటువంటి ఆ యొక్క గుహలో. ఇక్కడ స్వామి పాదాలు వెలిసిన చోటనే ఒక అఖండ జ్యోతి కూడా వెలువడింది. ఎందుకోసమంటే మనందరి కోసమని, మన లోపల ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాలన్నీ కూడా తొలిపోవాలని ఉద్దేశం చేత ఆ యొక్క అఖండ జ్యోతి అనేటువంటిది వెలువడింది. ఆ అఖండ జ్యోతిలో ఇక్కడ స్వామి పాదదర్శనం చేసుకొని అఖండ జ్యోతిలో 41 రోజు ఎవరైతే దీపారాధన చేసుకుంటారో, స్వామి వచ్చింది కూడా రుణబాధల గురించి కాబట్టి, రుణబాధలు తొలిపోవాలని ఉద్దేశం చేత వచ్చాడు కాబట్టి స్వామి ఆ యొక్క బాధలన్నీ కూడా తొలిగిపోవడం కోసం 41 రోజు ఆ యొక్క అఖండ జ్యోతిలో ఎవరైతే దీపారాధన చేయించుకుంటారో వాళ్ళ గోత్రనామాల చేత, అది కూడా ప్రతిరోజు ఉదయం కూడా స్వామి వెళ్ళి అర్చకుడు మాత్రమే లోబడికి వెళ్ళి ఆ యొక్క అఖండ జ్యోతిలో దీపారాధన చేస్తూ ఉంటాడు. ఆ గోత్రాలు చెప్పినటువంటి వాళ్ళ పేర్లు అక్కడ స్వామికి విన్నవించుకొని అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క పాదాలకి ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తూ ఉంటాడు. అలా అయిన తర్వాత ఆ యొక్క స్వామికి మనకు ఎదురుగా కనిపించేటువంటి యొక్క స్వామికి ప్రతి శుక్రవారం రోజునాడు ఉదయం 7:30 పంచామృతాలతోటి స్వామికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ప్రతి శనివారం కూడా ఉదయం 10:30 11 గంటల మధ్యలో స్వామికి వార కళ్యాణం శ్రీదేవి భూదేవితోటి ఆ యొక్క స్వామికి కళ్యాణం అనేటువంటిది కూడా చేయించడం జరుగుతోంది. దానికి భక్తులు మనమే ఎవరైతే కూర్చోవాలనుకుంటారో, ఎవరైతే కళ్యాణం చేయించాలని సంకల్పం ఉంటుందో, ఎవరికైతే ఈది బాధలు ఈదోత్ర బాధలు ఏవైతే ఉంటాయో, ఇంట్లో వివాహం కానటువంటి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నటువంటి వారు ఆ యొక్క స్వామికి కళ్యాణాన్ని జరిపిస్తే మన చేతులుగా మీదుగా కన్యాదానం జరిపించి స్వామికి మన చేత గోత్రనామాలు చెప్పి అర్చన చేపించి కళ్యాణం చేయించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్థలం యొక్క విశిష్టత. ఈ యొక్క అఖండ జ్యోతిలో ఆ యొక్క పాదదర్శనం చేసుకొని స్వామి చుట్టూరా 7 ప్రదక్షిణాలు చేసుకొని ఎవరైతే స్వామికి మనపూర్వకంగా నమస్కరిస్తుంటారో వారిలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి వారి మనస్సు కూడా ప్రశాంతంగా మారిపోతుంది. వారి యొక్క రుణ బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయని చెప్పేసి స్వామి మనకి ఇక్కడ విన్నవించాడు. తర్వాత ఎంతోమంది ఋషులు కూడా ఇక్కడ తపస్సు చేసుకొని మనకు పైన నైరుతి భాగంలో ఒక కోనేరు ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి వీలు కాదు కానీ అక్కడ కోనేరు ఉండేది ఇది వరకు. అక్కడ మునులందరూ కూడా స్నానాలు ఆచరించుకొని తపస్సులు చేసుకొని ఇక్కడ స్వామిని అర్చించి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఇలా దాదాపుగా 14వ శతాబ్దం అంటే దాదాపుగా 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క దేవాలయంలో మనమందరం కూడా స్వామిని దర్శించుకోవడం, స్వామిని తనివి తీరా మనందరం కూడా నమస్కారం చేసుకోవడం, ఆ యొక్క శ్రవణాన్ని వినడం కూడా ఇదంతా కూడా మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం. అంత దూరం తిరుపతికి వెళ్ళలేనటువంటి వారు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనాన్ని చేసుకొని స్వామికి కళ్యాణాన్ని ఆచరించుకున్నటువంటి వారికి వారి యొక్క వంశం అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. వారి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీనివాస గోవింద గోవింద, వెంకటరమణ గోవింద, భుగులు వెంకటేశ్వర స్వామి గోవింద. ఇక్కడ ప్రతి శుక్రవారం రోజు నాడు స్వామికి పంచామృతాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం వచ్చేసి స్వామికి వార కళ్యాణం జరుగుతూ ఉంటుంది 11 గంటలకి. ప్రతి మాసంలో వచ్చేటి శ్రవణ నక్షత్రం రోజు నాడు ఆ అఖండ జ్యోతిలో ఉన్నటువంటి ఆ యొక్క వత్తిని తీసి కొత్త వత్తిని వేస్తూ ఉంటాం. ఆ వేసిన రోజు నాడు స్వామికి మూలమంత్రంతో పంచ సూక్తములతోటి స్వామికి హోమం చేసి స్వామికి కళ్యాణం కూడా చేయించడం జరుగుతుంది. ఎందుకంటే అందరికి కూడా శుభం కలగాలి, శాంతి కలగాలి ఉద్దేశం చేత ఆ యొక్క శాంతి కళ్యాణం కూడా ప్రతి శ్రవణ నక్షత్రం రోజు చేయించడం జరుగుతుంది. ఇవి ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజలు. ఇంకా ముందుగా ఇంకా ఎన్నో పూజలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి శనివారం నాడు కూడా సాయంకాలం 108 దీపాలతోటి స్వామికి ఆరతి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అది సాయంకాలం ఉంటుంది. అది అష్టోత్తర
శత దీపారాధన అంటారు. అక్కడ మన శాస్త్ర దీపాలంకరణ చేసుకుంటాం. ఇక్కడ అష్టోత్తర దీపారాధన చేసుకుంటున్నాము. ప్రతి శనివారం నాడు సాయంకాలం పూట చేసుకుంటున్నాం 6 గంటల సమయంలో. ఎందుకంటే సంధ్యా సమయం కాబట్టి ఆ యొక్క సంధ్యా సమయంలో మనం అది చేసుకుంటున్నాము. ఇవి ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు. అందరూ కూడా స్వామిని దర్శించుకోండి. తనివి తీరా స్వామి యొక్క రూపాన్ని మనసు నిండా నింపుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి.